హాయ్ ఫ్రెండ్స్! ఈ ఫ్రూట్ ఏంటో మీలో చాలామందికి తెలిసే ఉంటుందనుకుంటున్నానండి. ఇది రామఫలం అండి. మొన్న బయటికెళ్ళినప్పుడు కనిపిస్తే తీసుకొచ్చానండి. ఇవైతే సైజెస్‌ని బట్టి రేట్ చెప్తున్నారండి. చిన్నవైతే 200, కొంచెం పెద్ద సైజ్ అయితే 240, ఇవి ఇంకా పెద్దవైతే 280, ఇంకా పెద్దవైతే 3 ఎబో చెప్తున్నారండి. ఇవి నేను బిగ్ సైజే తెచ్చానండి. 280 అని 250కి ఇచ్చారండి 1 కేజీ. 1 కేజీ తీసుకొచ్చానండి. ఇవైతే నేను ఎప్పుడో ఒకసారి తిన్నానండి. ఇంకా మా పిల్లలైతే ఎప్పుడు తినలేదండి. సరే వాళ్ళు తింటారేమో ఒకసారి ట్రై చేద్దామని తీసుకొచ్చానండి. దీన్ని కడిగి ఇలాగైతే పొట్టు తీస్తున్నానండి పైనది. ఇదైతే పైనంతా ఇలాగ పొట్టు తీసిన తర్వాత ఇంకా మా చిన్నమ్మాయిని పిలిచానండి. మా పెద్దమ్మాయి అయితే అసలు అమ్మాయి ఫ్రూట్స్ అంటే సరిగ్గా తినదండి. మా అమ్మాయికి పెద్దమ్మాయికి ఫ్రూట్స్ అంతగా ఇష్టం ఉండదు ఎందుకో కానీ. అందువల్ల నేను అమ్మాయి కోసం ఎక్కువ జ్యూస్లు అవి చేస్తూ ఉంటాను. కనీసం అలా అయినా తాగుతుందని. ఇంకా నేనైతే ఈ ఫ్రూట్ అంతా ఇలా తీసేసానండి పైన తొక్క. మా చిన్నమ్మాయిని పిలిచాను. తనకైతే ఈ ఫ్రూట్ తినడం ఫస్ట్ టైం అండి. మా చిన్నమ్మాయి అయితే మోస్ట్లీ ఫ్రూట్స్ అంటే ఎక్కువగా తింటుంది. ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్. ఫస్ట్ టైం టేస్ట్ చేసిందండి. బాగానే ఉందండి. కానీ నాకెందుకో మరీ అంత టేస్ట్ అయితే స్వీట్‌గా అనిపించలేదండి. ఇవేమో కాయలు చెట్లపై నుంచి కోసి పండబెట్టినట్టున్నారండి. మరీ అంత స్వీట్ టేస్ట్ అయితే నాకైతే అనిపించలేదండి. ఓకే అండి మరి. బాయ్.